జై జనసేన, జై జనసేన, జై జనసేన. నేను ప్రజారాజ్యం కోసం అప్పుడు కానీ బాగా కష్టపడ్డాను. చిరంజీవి కోసం బాగా కష్టపడ్డాను. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ లేని వలన మాకు చాలా ఇబ్బంది కలిగించినారు ప్రజలు. అందువలన మా జనసేన పవన్ కళ్యాణ్ వచ్చిన దానికి మాకు ఒక ధైర్యంగా నింపినాడు. ఒక ధైర్యం ఇచ్చేసినాడు మా పవన్ కళ్యాణ్ అన్నగారు, డిప్యూటీ సీఎం అన్నగారు. మేము అన్న జాడలే నడుస్తాం. అన్న ఎట్లా చెప్తే అట్లనే వింటాం. మేము అన్న కోసం ఏ దానికైనా సిద్ధమే. మేము కష్టపడి పని చేస్తాం. మాకి సరైన పనులు కానీ, మాకు మండలంలో కానీ మాకు అన్ని పనులు అయితే జరుగుతట చూడాలని డిప్యూటీ సీఎం అన్నగారిని కోరుకుంటున్నాము. ప్రతి స్టేషన్లో కానీ, ప్రతి ఎంఆర్ ఆఫీసులో కానీ, ప్రతి మండల ఆఫీసులో కానీ, ప్రతి దాంట్లో కానీ, పింఛన్ల దాంట్లో కానీ, ఏ దాంట్లో కానీ మా జనసేన తరఫున కానీ మాకు కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఎందుకు చెప్తున్నాం అంటే మీరు కానీ తెలుసుకోవాలి. అన్నగారు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం తరఫున కానీ మీరు మమ్మల్ని ఒక్కసారి దయచేసి మమ్మల్ని గమనించండి. ఒకసారి మా జనసేన నాయకులు కానీ ఒకసారి గమనించండి. మాకి కాస్తో ఇస్తో ఇంత పనులు ఇస్తే మేము కానీ చేసుకుంటాం కదా. మీరు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము. మాకి దాని పనులు కానీ మీరు మాకి ఏదో మంచి అవకాశాలు మాకి కలిగించినారంటే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అన్న గారు కానీ మాకు మంచి పేరు ఉంటుందని మేము కానీ కోరుకుంటున్నాము. అన్న పవన్ కళ్యాణ్ అన్న, నీ ఆరోగ్యం జాగ్రత్తన, నువ్వు బాగుంటే మేము బాగున్నట్టున్నా. నీ ఆరోగ్యం కోసం నేను ఈరోజు ఆంజనేయ స్వామికి కాయ కొట్టొచ్చిన నా గారికి, ఆంజనేయ స్వామి కాయ కొట్టొచ్చిన మా డిప్యూటీ సీఎం అన్న గారిని బాగా పడాలని, బాగా కోరుకోవాలని, బాగుండాలని ఈరోజు ఆంజనేయ స్వామి కానీ మేము కాయలు కొట్టొచ్చినామన్న. ఈరోజు జనసేన నాయకుడు జే గోపన్న గారు విజ్ఞప్తి. మీకు పనులు కావాలంటే అర్ధరాత్రులు మేము పని చేసి పెడతాము. మా జనసేన తరఫున మీరు మంచిగా అనిపిస్తున్నా మాకు ఓటు వేసి గెలిపించుకోండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పటికీ ఐదేళ్ళ వారికి మీ జీవితాలు కానీ మారిపోతాయి. మాకు ఈ పని కావాలన్నంటే కానీ నేను చేసి చూపిస్తాను. మీ పని కోసం మీరు బాగా కష్టపడి అన్న గోపిన వచ్చినాడని మీరు నిజమైన ఓటు వేసి గెలిపించుకొని సర్పంచ్కి మీరు నిలబెట్టుకోండి. మీకు అనుకున్న పనులు నేను చేసి చూపిస్తాను మా జనసేన డిప్యూటీ సీఎం అన్న తరఫున.